ఈరోజు అమ్మ మార్నింగే లేచి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉందన్నమాట. తనకి సహాయం చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటో నిజంగా నాకు తెలియట్లేదు. ఫెస్టివలే గదా! మధ్యాహ్నం పూట నిద్రపోతున్నాను అండ్ నైటు నిద్రపోతున్నాను. అది గూడా ఎర్లీగా. సో, మార్నింగ్ లేచి చూసేసరికి వ్యూ అయితే గనక ఇలా ఉందనమాట. అమ్మ ఏంటో రోకలి బండి తీసుకొని బయలుదేరుతుంది. ఎక్కడికమ్మా అంటే మిక్సీ పాడైపోయింది గదా! ఇక రోట్లో ఏసి పిండయితే రుబ్బాలి అని చెప్తుందనమాట. సో, నిన్న వేసిన గారెల పిండుంది గదా! అది కంప్లీట్ అవ్వకముందే మిక్సీ అయితే పాడైపోయిందండి కింద బటను. సో, అందుకోసమనేసి ఇక ఆ పప్పుని అలా అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచింది. ఇప్పుడు కొన్ని గారెలు అండ్ తర్వాత వచ్చేసి ఆహ్, వీటిని పేరు తొందరగా గుర్తు రావట్లేదు నాకు. గనుసుగడ్డలు. సో, అవి అయితే ఉడికిస్తుందనమాట. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఉంది. కింద వాటర్ పోసేసింది. పైనేమో గనుసుగడ్డలు, షుగరు, నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టింది. ఈ ప్రాసెస్ మీరు ఆల్రెడీ చూసారులెండి. స్పెషల్‌గా చెప్పనవసరం లేదు గదా! అత్తయ్య గూడా ఇలాగే చేసేటోళ్ళు. నేను గూడా ఇలాగే చేస్తాననమాట. అయితే ఇక్కడ అమ్మ అయితే రోట్లో ఏసి ఇక రుబ్బుతా ఉంది. అంటే రుబ్బు పత్రం లేదా అంటే లేదంట. ఓన్లీ ఇదే ఉందంట. ఇక ఒక వాయి అయిపోయిన తర్వాత రెండో వాయి పప్పు అయితే వేసేసుకుంటుంది. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, తర్వాత కొత్తిమీర, అల్లం, కరివేపాకు ఇవన్నీ ఏసి మిక్స్ చేస్తుందనమాట. ఇక మా పిల్లలు ఏం చేస్తున్నారంటే మా వారితో కూర్చొని ఫేస్‌బుక్‌లో వీడియోస్ చూస్తున్నారు. వీడియోస్ అంటే ఏంటంటే ఈయన ఎక్కువ వచ్చేయి మెయిన్ జబర్దస్త్ అనమాట. ఎక్కువ జబర్దస్తే చూస్తారు. నా లెక్క మూవీస్ అయి గూడా చూడరనమాట. సో, అవి వస్తుంటే పిల్లలైతే చూస్తున్నారు. ఇక అమ్మ అయితే ఇక్కడ గారెలు ప్రిపేర్ చేస్తుంది. వాయిస్ ఇస్తున్నాననే గానీ, ఈరోజు అస్సలు హెల్త్ బాలేదనమాట. నైట్ బాగా గ్యాస్ ఫార్మ్ అయిపోయి కొంచెం కళ్ళు తిరగటం అదే ఇబ్బందయ్యింది. సో, అందుకోసమనేసి అంటే ఫెస్టివల్ సీజన్ గాబట్టి మనం తినేయి కొన్ని సెట్ అవుతాయి. బాడీకి కొన్ని సెట్ అవ్వవు గదా! అట్లా నాకేయో సెట్ అవ్వలేదనుకుంటా మేబీ. అందుకనే కొంచెం ఎఫెక్ట్ అయితే అయ్యింది. సో, ఇక్కడొచ్చేసి అమ్మ గారెలైతే కంప్లీట్ జేసింది. మేము గూడా తినేసి ఆరాంగా లేట్‌గా బయలుదేరామనమాట. 11 అలా అయింది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి. ఇంతకి అఖిల్ ఏడనుకుంటున్నారా? నన్నైతే వేరే ప్లేస్‌లో దింపటానికి వచ్చారనమాట. సంయుక్త, మా వారు. అండ్ అమ్మేమో అఖిల్‌ని ఆటో ఎక్కిచ్చింది. సో, వాళ్ళు పిక్ చేసుకొని అఖిల్‌నైతే వస్తారు. నేనేమో లంకపల్లి నుంచి సత్తుపల్లి, సత్తుపల్లి నుంచి మా ఊరు ఆటోలో అయితే వచ్చాను. ఇక్కడ అంత ఆత్రంగా ఎక్కడ ఉరుకుతున్నాను అంటే ఐస్ అతనొచ్చాడు. సో, అందుకోసమే చాలా రోజులయిపోయింది ఐస్ తినక. సమ్మర్ గూడా వస్తున్న ఫీలింగే వస్తుందనమాట కొంచెం. మీ సైడ్ ఎలా ఉంటుంది? పొగలంతానేమో మంచు కురుస్తుందా? మళ్ళీ ఎండ టైం వచ్చేసరికి బాగా గాబరా గాబరా చేసేస్తుందనమాట. ఇక ఇక్కడైతే చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. బట్ నేను జనవరి ఫస్ట్ కంటే ముందు తింటే కోల్డు బాగా ఇదయ్యి ముక్కులు అసలకి ఇబ్బంది పెట్టేశాయి. అయితే అదే అనుకుంటున్నాను. భయమేస్తుంది గానీ, బట్ అదొక సరదా గదా! తింటం ఐసు. సో, ఐస్ తీసుకుందామని నేనైతే ప్లాన్ చేసుకున్నాను. బట్ సమయం ఏమో కప్స్ తీసుకుండేసరికి నేను గూడా ఒక కప్ తీసుకున్నాను. తర్వాత ఇక మా వారికి గూడా ఒక ఐస్ తీసుకుందాం అనుకున్నాను. బట్ కప్ అనే ఎతికానులే కానీ, నాకేమనిపించిందంటే ఒకవేళ ఆయన ఐస్ తీసుకోపోతే గనక నేనైనా ఐస్ తీసుకొని ఈయనకి కప్ ఇయ్యొచ్చులే అనుకున్నాము. ఇవి 20 రూపీస్, 50 రూపీసే అలా. నేను సంయుక్త తీసుకున్నయేమో 30 రూపీసే అనమాట. ఇక సంయుక్త నేను డిసైడ్ అయింది. ఇంత పెద్ద కప్పు తీసుకొని అందరం తిందామని. బట్ వెయిట్ చూస్తే అంతేం అనిపించలే. 70 రూపీస్ అంట. సో, ఇక ఇవన్నీ వద్దులే అనేసి ఇక 10 రూపీస్ ఐస్ అయితే తీసుకున్నాను. నేను మామూలుగా తినేయొచ్చు అన్న ఫీలింగ్‌తో అనమాట. సో, ఇక సంయుక్త అంది, "నాకు కూడా అదే తీసుకో మమ్మీ 10 రూపీస్‌దే" అనేసి గాని, బట్ నాకెందుకో తనకి ఐస్ కంటే ఇవి అంటున్నారు గదా! అవి ఇవి మిక్స్ చేస్తున్నారు ఏమో సమ్ అని. పిల్లల కంటే మనం తినటం బెటర్ అనేసి ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఈ పుచ్చకాయ ఫ్రిడ్జ్‌లో ఉన్న సంగతి ఇంతకి నాకు తెలియదు. వీళ్ళొచ్చేటప్పుడు పుచ్చకాయ అయితే తీసుకొనొచ్చారు. వ్లాగ్స్ అన్నవి లాంగ్ వీడియోస్ పెట్టాలంటే 10 మినిట్సు
కంటే ఎక్కువుంటేనే ఇంట్రెస్ట్ ఉంటది. బట్ ఈ వీడియో కొంచెం ఎడిటింగ్ వల్ల చాలా చాలా ఇదయిందనమాట. అండ్ మనకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే రోజు మాత్రం వీడియోస్ తీయటం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో, అందుకనే ఎక్కువ లెంత్ గూడా నేనైతే ఈ వీడియో తీయలేకపోయాననమాట. ఇక మా సంయుక్తని పుచ్చకాయ కోయమంటే మిడిల్‌లో బానే కోసింది గానీ, సగం గుజ్జంతా వేరే కాయకే ఎళ్ళిపోయింది. సో, మా వారు చెప్పారు ముందే, "మీరు ఏ ముక్క ఉంచినా గాని అఖిల్‌కుండాలి. లేపోతే వాడు యుద్ధమే జేస్తాడు. వాడే కావాలని తీసుకున్నాడు కాయని" అనైతే చెప్పారనమాట. రిస్క్ అంతా ఎందుకులే అని కొంచెం గుజ్జెక్కువున్న కాయనే పక్కన పెట్టేసాం మేమైతే. ఇక ఈ ముక్కొచ్చేసి పీసెస్ కింద కట్ చేస్తుంది సంయుక్త. ఒక పీసులోకేమో గుజ్జొస్తుంది. ఒక పీస్‌లోనేమో అసలు గుజ్జే సరిగ్గా రాట్లేదు. నెక్స్ట్ మంతు శివరాత్రి ఉంది గదా! ఇక నాకు శివరాత్రి గుర్తొచ్చిందంటే పుచ్చకాయలేనండి. ఆ రోజల్లా విపరీతంగా నీలాద్రిలో పుచ్చకాయ ముక్కలు తింటూ ఉంటారనమాట. నైట్ ఇక దేవుడి కళ్యాణం జూసుకుంటూ గూడా చాలామంది పుచ్చకాయ ముక్కలు తింటూ ఉంటారు. పోయిన సంవత్సరం ఎక్స్‌పీరియన్స్. బట్ ఏమవుతదంటే వాళ్ళు ఐస్ మీద పెట్టి ఉంచటం వల్ల నైట్‌కొచ్చేసరికి కొంచెం టేస్ట్ చేంజ్ అయ్యి కొద్దిగా ఏదో టైప్‌లో అయితే ఉంటాయన్నమాట పుచ్చకాయ ముక్కలన్నవి. సో, అవి చూసయితే తీసుకోవాలి అన్నదైతే నేనప్పుడు డిసైడ్ అయ్యాను. బట్ ఇంటికొచ్చిన తర్వాతయితే మీరు చూడండి మొత్తం గూడా మెస్సీగా ఉంటే క్లీన్ జేసుకున్నాను వంటగదినంతా కంప్లీట్‌గా. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే టైం పట్టిందనమాట. ఇక అంటే దులుపుకోవటం మెయిన్‌గా. ఇక ఇక్కడొచ్చి మా వారేమో ఇస్త్రీ చేయొచ్చు బట్టలబ్బా! కానీ మరీ ఇక తుండ్లు గూడా ఇస్త్రీ జేయాలా? ఎందుకు అంటే మా అఖిల్ హాస్టల్‌కి పంపించే బట్టలనమాట. వాడు తీసుకొనొచ్చాక వాషింగ్ మిషన్ ఏసాను. సో, అవి ఎండిన తర్వాత పక్కనయితే ఉంచాననమాట. అవి నెక్స్ట్ మీకు జూపిస్తానబ్బా! ఎన్ని బట్టలనుకుంటున్నారు. మా అత్తయ్యోళ్ళు ఎళ్ళిన తర్వాత ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయింది గదా! భోగి పండగ, భోగి బిజీ, సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము. కనుమ అక్కడే. నెక్స్ట్ డే వచ్చాము. ఇక ఈ నెక్స్ట్ డేనేగా ఈ తతంగమంతా. ఆ నెక్స్ట్ డేకి కొంచెం ఓపిక తెచ్చుకొనైతే మడతెయ్యాలనమాట. సో, ఇక్కడ వచ్చిన తర్వాతేమో పప్పు చేశాను. అరిసెలున్నాయి గాబట్టి, మాకు పప్పు ఎక్కువగానే జేయాల్సొస్తది. నాకు ఈ పప్పు గూడా ఎఫెక్ట్ అయ్యిందండి. సో, అందుకోసమనే గ్యాస్ ఎక్కువ ఫార్మ్ అయిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే, నేను పప్పు ఎక్కువగానే తింటాననమాట. అది ఆకుకూర పప్పయినా, నార్మల్‌గా ఉత్తి పప్పయినా కానీ, సో, నేను పప్పు ఎక్కువగానే తింటాను. అందుకోసమో మేబీ ఏమో! కొంతమందేంటంటే కందిపప్పుకి గ్యాస్ ఉండదంటారు. కొంతమందిరేమో పెసరపప్పు గ్యాస్ ఉండదంటారు. సో, ఏదైనా లిమిట్‌లో తింటే ఏది గ్యాస్ ఉండదు. నాలాగా అన్నం తక్కువ, కూరెక్కువ కొన్నిట్లికి సెట్ అవ్వదు. అలా పప్పు చేసిందనమాట. అంటే పప్పు ఒకటే అననులేండి. అరిసెలని మనం తినే తిండ్లు అలాంటివి గదా! సో, గట్లనమాట. ఈరోజు నైట్ అయితే నేను అరిసెల ప్లాన్ ఏం చెయ్యలేదు. జస్ట్ పప్పు అండ్ చట్నీ పెట్టుకొని కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాను. చాలామంది నేను డైట్‌లో ఉన్నాననుకుంటారు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. బట్ లిమిట్‌లో తింటాను. మరీ ఎక్కువ గాదు. లిమిట్‌లో తింటాను. బట్ ఎంతైనా స్వీట్ లవర్సం గాబట్టి, పండగ సీజన్ గాబట్టి కొంచెం గెయిన్ అవుతూనే ఉంటాము. ఫుల్ వీడియో చూసినందుకు థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.